హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ ఎపిసోడ్‌లో రాజకుమారి ఒక మంచి అవకాశం వస్తే చెడగొట్టుకుంటుందేమో అనిపించింది. ఒక బ్లండర్ అయితే చేసింది. అది ఏంటి అని నా సజెషన్ కూడా ఆవిడకి చెబుతా. ఎందుకంటే ఇప్పటికి బయటే ఉంది గనక నా వీడియో ఖచ్చితంగా చూస్తుంది. చూడకపోయినా సరే చూసేవాళ్ళు ఎవరైనా సరే ఆవిడ ఒకవేళ హౌస్‌లో ఉండాలి అనుకుంటే ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటో ఆవిడకి తెలియాలి గనక ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అట్లాగా మరి ఈరోజు ఎటు శ్రీముఖి ఒక హింట్ అయితే ఇచ్చేసింది. లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష కూడా 13 మంది మాత్రమే ఓటింగ్ రోజులకు వెళ్ళారు. ఈసారి కూడా నలుగురిని లేపాలి కదా అని కూడా క్లారిటీ ఇచ్చింది. మరి మీరు ఎవరికైనా ఈ టాప్ 15లో ఉండే వాళ్ళకి ఓటు వేస్తున్నారా? వేస్తే ఎవరికి వేస్తున్నారని ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి కామెంట్లో. మరి ఎప్పటికే ఇద్దరైతే ఎలిమినేషన్ అయిపోయారు. వాళ్ళు ఎవరు ఏంటంటే ఎప్పటికే నేను ఒక వీడియోలో అనలైజ్ చేసి చెప్పా. మరి ఇంకొక ఇద్దరు అయితే అవుట్ అవుతారు. వాళ్ళు ఎవరు? మరి మీరు ఎవరికైనా ఓటు వేస్తున్నారో లేదు చెప్పండి. సరే, ఎపిసోడ్లో హైలైట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు ఎట్లా ఆడారు, వాళ్ళు జడ్జెస్ చేస్తున్న మరొక పొరపాటు కూడా ఏంటి, అసలు టీమ్స్ ఫార్మింగ్లో వాళ్ళు చేస్తున్నది ఆ స్ట్రాటజీ కావచ్చు ఏమన్నా కావచ్చు, కానీ వాళ్ళే సగం టీమ్స్ని కంప్లీట్గా ఈక్వాలిటీ లేకుండా చేసి పడేస్తానని అర్థమైంది ఈరోజు జరిగిన ప్రాసెస్ చూస్తే. సరే, ఈ మెంటల్ స్ట్రెంత్ టెస్ట్ కోసం అని చెప్పేసి పెట్టారు. నిన్న ఇటు ఝాన్సీ టీం విన్ అయింది కనుక అందులోంచి ముగ్గురు లీడర్స్ కోసం పోటీ పెట్టేటప్పుడు ఆ రామకృష్ణ, గాయత్రికి అర్హత లేదని వాళ్ళందరూ ఓటింగ్ తీసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళిద్దరు కొద్దిగా లో కాన్ఫిడెన్స్తో ఉన్నారు, కన్ఫ్యూజ్లో ఉన్నారు, కొద్దిగా టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రయత్నం అయితే చేస్తున్నారు కనుక వాళ్ళకి అదృష్టం కలిసి రావట్లేదేమో. అదృష్టం ప్లస్ హార్డ్ వర్క్ అన్ని టైమింగ్ కూడా కలిసి వస్తే సక్సెస్ అయ్యేవాళ్ళు. బట్ అది రాకపోవడం వల్ల వెనకబడతా ఉన్నారు. వాళ్ళైతే తప్పించేశారు. సరే, అది పక్కన పెడితే ఈ మిథిలేష్, దీపక్, హేమంత్, ఝాన్సీ, ప్రియ వీళ్ళకి పోటీ పెట్టినప్పుడు ఆ వస్తువులు కూడా వాళ్ళకి మేము ఇచ్చిన మేకప్ కిట్ అంతా వేసుకుని పోయి డ్రెస్ వేసుకొని ఆ స్క్రీన్ నుంచి బయటికి రావాలి, ఫస్ట్ వచ్చే వాళ్ళకి అవకాశం వస్తుంది, దాన్ని బట్టి వేస్ట్ చేసుకుంటామని చెప్పారు కదా. ఇక్కడ ఝాన్సీకి ఇచ్చిన డ్రెస్సులు, వాళ్ళకు వచ్చిన డ్రెస్సులు వాళ్ళ పర్సనాలిటీకి ఎట్లా ఫిట్ అయ్యేది కూడా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ రావాలనేటప్పుడు ఖచ్చితంగా అదైతే జరుగుద్ది కనుక ఆ ఝాన్సీ రాక్ స్టార్లో వేసుకున్న డ్రెస్ చూస్తే ఆవిడకి నిజంగా సింపుల్ డ్రెస్, మిగిలిన వాళ్ళకి ఎక్కువ కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చారు. అయితే ఝాన్సీకి ఇచ్చిన డ్రెస్సు రాక్ స్టార్ డ్రెస్సు, సింపుల్ డ్రెస్సు, మిగిలిన వాళ్ళకైతే ఎక్కువ కాస్ట్యూమ్స్ అవి. ఇప్పుడు మిథిలేష్ ఉన్నాడు, ఆయనకేమో చెఫ్ డ్రెస్, ఆ యాప్రాన్ అవన్నీ అయితే సరిగా వేసుకోలేదని ఆయన్ని పక్కన పెట్టారు. రెండో ప్లేస్లో వచ్చిన అది ఫిట్ అవ్వాలి కదా, వాళ్ళ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకొని సెట్ చేసి ఉంటే బాగుండదు. అప్పటికి ఎక్కడ చిరిగిపోతే మాదిరిగా కండలుగా పట్టేసినట్టుగా ఉన్నాయి. అది ఇబ్బంది అయింది కదా, వాళ్ళు అప్పుడు కూడా డ్రెస్ సరిపోవట్లేదని. ఇప్పుడు ఆయన ఎవరు దీపక్ కూడా అదే అంటున్నాడు కదా, ఇవేమో పటాపట చిరిగిపోతాయేమో మాదిరిగా టైట్ ఫిట్ అన్న, ఎక్కట్లేదన్నా పట్టట్లేదన్నా సరిపోయా ఎలాగ వేసుకొని రాని ఆ జడ్జెస్ పిలిచినట్టుగా. మరి అందరికీ ఇప్పుడు ఆవిడకేమో చాలా ఫ్రీగా ఈజీగా లూజ్గా టకాటకా వేసుకొచ్చింది. ఇప్పుడు ప్రియాంక ఉంది, కౌబే డ్రెస్, క్యాప్ పెట్టాలి, టై పెట్టాలి, కోటు వేయాలి, షర్ట్ వేయాలి, ప్యాంట్ వేయాలి, ఇన్ని వేయాలి, ఇంకా అవి కూడా లూజ్ ఉంటే జారిపోతూ ఉంటే ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఎందుకు అందరికీ ఈక్వల్గా చెరో 5 లేదా చెరో 10 అందరికీ అలా పెట్టచ్చు కదా. క్యారెక్టర్స్ నువ్వు డిఫరెంట్గా పెట్టుకున్నా సరే ఇంకా అడిషనల్ కూడా ఉండాలి, అందరికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆమెకేంటి ప్యాంటు, షర్టు, క్యాపు, హెయిర్ పెట్టుకుని ఒక పియానో పట్టుకుని వచ్చింది ఆవిడ. మిగతా వాళ్ళకి చూసుకుంటే కౌబోయ్ ఆ అమ్మాయికి ఎక్కువైనాయి కదా. ఆ దీపక్ అయితే టైట్ ఫిట్, అవి ఎక్కద్దా, ఆయనకి సరిపోవద్దా, రావక్కర్లేదా. సో ఇది ఒకటి మిస్టేక్ అయితే జరిగింది, నాకు తెలిసి కరెక్ట్ కాదు అనిపించింది ఇది. సరే, ఇక్కడ టీం ఫామ్ చేసేటప్పుడు కూడా ముందు ఝాన్సీ నీకు నచ్చిన వాళ్ళు ఎంచుకో. ఇప్పుడు మార్కెట్లోకి పోయి మీరేవో కూరగాయలు కొనేటప్పుడు అన్ని బెస్ట్ అన్నవన్నీ తీసుకుంటారు కదా, అట్లా అయిపోతుంది. మరి మిగతా అన్నీ మిగిలిపోయినవి, పాడైపోయినవి, పనికిరేవన్న మాదిరిగా ఎట్లయితే మార్కెట్లో వదిలేస్తారు అలా ఇవ్వకుండా ఉంటే ఝాన్సీ నువ్వు ఫస్ట్ ఒకరిని చూజ్ చేసుకో, నెక్స్ట్ ప్రియ నువ్వు ఒకరిని చూజ్ చేసుకో, నెక్స్ట్ హేమంత్ నువ్వు ఒకరిని చూజ్ చేసుకో. ముగ్గురిని చూజ్ చేసుకున్నాక మళ్ళీ రెండో రౌండ్ నువ్వు ఒకటి, మళ్ళీ మూడో రౌండ్ చెరో ఒకటి అట్లా తీసుకుంటుంటే ఎంత బాగుండేది. అట్లా కాకుండా ఈ టీం ఫామ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు సెలెక్ట్ చేసేది కాకుండా అప్పుడేమవుతుందంటే ఈక్వల్గా కొంత ఉండేది, బ్యాలెన్స్ అయ్యేది. ఫస్ట్ ఒక అమ్మాయి మిథిలేష్ని తీసుకుంటే ఇంకొక అమ్మాయి దీపక్ని తీసుకుంటే, ఇంకొక రోహిత్ని తీసుకుంటే, ఒకరు అపూర్ణ తీసుకుంటే, ఒకరు సృష్టిని తీసుకుంటే, ఒకరు రాజ్కుమార్ని తీసుకుంటే అట్లా ఈక్వల్గా ఉండేది. అలా కాకుండా ముందంతా నీకు చాయిస్ ఇచ్చేసమ్మా, నీకు నచ్చిన వాళ్ళే మైండ్ పవర్, ఫిజికల్ పవర్ అంతా బాగుండే వాళ్ళు అందరూ తీసుకుంటే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు కదా. ఎదురుంటే ఫిజికల్ ఉంటుంది, ఎదురుంటే మైండ్ ఉంటుంది, ఎదురుంటే స్ట్రాటజీస్ ఉంటాయి, రకరకాల లెక్కలు ఉంటాయి కదా. సో ముందు స్ట్రాంగ్ అంతా ఏరేసి తర్వాత వీక్, ఆ తర్వాత ఇంకా వీక్, తర్వాత ఎట్లా అయిపోతుంది. ఇప్పుడు టీమ్స్ అయితే ఫామ్ కరెక్ట్గా లేదు. ఇది నేను చెప్పింది ఫెయిర్ కరెక్ట్ అండి అనిపిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా థర్డ్ మోస్ట్ ఇంటెలిజెన్స్ అంటే కాదు, థర్డ్ దద్దమ్మాలు అన్నట్టుగా ఏం పేరు ఆవిడ శ్రీముఖి ఫన్ చేసినట్టుగా అక్కడ అట్ట వాళ్ళ ఫైర్ రావాలని అంటారు అనుకుంటారుగా ఫన్నీగా, కోర్స్. కానీ అట్లా కాకుండా ఉంటుంది బాగుంది. ఇప్పుడు గ్రీన్ టీంలో ఝాన్సీ ఏం చేసింది, శాలిని, చరణ్, అట్లాగే దీపక్, మిథిలేష్ ఆవిడ చూజ్ చేసుకుని ఆ తర్వాత రెండో ప్లేస్లో హేమంత్కి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టారు. మరి ఆవిడకి కూడా అది పెట్టచ్చు కదా, ఝాన్సీకి కూడా. నువ్వు వాళ్ళు ఎందుకు తీసుకున్నావు, వాళ్ళు ఎందుకు తీసుకోలేదని. ఇప్పుడు హేమంత్ దగ్గరికి వచ్చేసరికి అందరూ ఆయన టీంలోకి వస్తే నువ్వు రిజెక్ట్ చేసే అంటే అక్కడ మంట పుట్టించారు కదా.
అపూర్వకేమో లాజిక్ మాట్లాడదు, పైగా సాకులు చెబుతుందంటే అపూర్వ ఎన్నిసార్లు చెబుతారు రోజు అదే నేను లాజిక్ అయితే ఆవిడ ప్రయత్నం చేస్తుంది, ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుంది, డిఫెండ్ చేస్తుంది. పైగా నిన్న మెచ్చుకోవాల్సింది అమన్ కూడా షటప్ నువ్వు బొక్క పెట్టావన్నా సరే ఆవిడ టంగ్ స్లిప్ అవ్వలే, పాయింట్ మీద ఉంది. కొన్ని క్వాలిటీస్ అయితే గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటాయి, ఆవిడ ట్రై చేస్తుంది మ్యాక్సిమం. అట్లాగే తెలివి లేని వాళ్ళు అనే రాజ్ కుమార్ అయినప్పుడు ఆవిడ నాకు ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చాయి, ఓట్ అప్పీల్ వచ్చింది, ఫైర్ కార్డు వచ్చింది, అన్నీ గెలిచి నాకు తెలివి లేదని ఎట్లా చెబుతూ ఉంటే ఆవిడ డిఫెండ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఆ నచ్చలేదులే వెళ్ళని చెప్పేసి ఆయన సింపుల్గా తీసాడు. సరే మరి ఇప్పుడు ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందా, నాకు 3 గ్రీన్స్ వచ్చాయి, ఓట్ అప్పీల్కి వచ్చింది, ఫైర్ కార్డు వచ్చింది, మరి లాస్ట్లో ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు పోయింది, ఏడిచింది కదా. సరే ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ వన్ గాయత్రి. లాజికల్ థింకింగ్ ఉండదు, మెంటలీ స్ట్రాంగ్ ఉండదు, తన కోసం ఒక స్టాండ్ తీసుకోలేదు, పాయింట్ పెట్టలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. కోర్స్ గాయత్రి విషయంలో వచ్చేసరికి మనం చూస్తా ఉన్నాం టాప్ 15లో ఒక అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి హౌస్మేట్ ఏ టీం ఫామ్ అయినా సరే ఏమైనా సరే అందరూ అట్లాగే చెబుతూ ఉన్నారు ఆవిడ గురించి. అంటే ఎఫెక్ట్స్ మరి పెద్దగా కనిపించట్లేదేమో అన్ని రకాలుగా మనం కూడా చూస్తాను. టాస్కులు కావచ్చు, ఆడాలి ఉండాలి అనే తపన ఉంది, కానీ ఆ తపనకు తగ్గట్టుగా అక్కడ అవుట్పుట్ ఆవిడ నుంచి ఆశించిన స్థాయిలో రావట్ల. అందువల్లే ప్రతిసారి ఆవిడకైతే రిజెక్ట్ అవ్వాల్సి వస్తూ ఉంది. సరే అక్కడ ప్రియాంక అనేది చూసారు ఒక మాట, సరేలే వాళ్ళకి ఇప్పుడు చచ్చినాడికి ఇక్కడే ఉండాలి, ఇంకేం చేస్తారు, నేను వద్దు అనుకున్నారు, బట్ నా టీంలోనే చచ్చినట్టు పడి ఉండాల్సి ఆడాల్సి వస్తుంది అనే మాదిరిగా వీళ్ళు చేసిన పొరపాటు, అది జడ్జిలు చేసిన పొరపాటు. అట్లా కాకుండా నువ్వొకరిని సెలెక్ట్ చేసుకుంటే చక్కగా ఉండేది. ఫస్ట్ ఏమో ఝాన్సీకి ఫుల్ చాయిస్ ఇచ్చేశారు, నెక్స్ట్ హేమంత్ కూడా ఫుల్ చాయిస్, నీకు నచ్చిన వాళ్ళు ఉంచుకొని నచ్చిన పంపించేయన్నారు. వాళ్ళిద్దరికీ ఫేవర్ చేసి మూడో ఆమెకి మిగిలిపోయినవని నువ్వు తీసుకో అంటే మరి ఆవిడకైనా ఫీల్ ఉంటుంది, హర్ట్ అవుతారు. ఆ ప్లేయర్స్ కూడా ఇప్పుడు ప్రియాంక టీంలోకి వచ్చిన అపూర్వ, రామకృష్ణ, గాయత్రి, రాజ్ కుమార్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఏంద్రబాయ్ అక్కడ ఆవిడ తీసుకోలేదు, సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వీడిని కూడా నీకు నచ్చిన వాళ్ళు వచ్చుకొని నచ్చలో పోన్నారు, మిగిలిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వస్తే ఈ ప్రియాంక కూడా వాళ్ళ గత్యంతరాలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, గతిలేక వచ్చారన్న మాదిరిగానే అందుకు ఫీల్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు. ఫీల్ అయ్యింది రాజ్ కుమార్, అందుకే సరే ఇంకా నెక్స్ట్ వన్. అక్కడ ఆవిడ అభిజిత్ మోస్ట్ ఇంటెలిజెంట్, సెకండ్ ఇంటెలిజెంట్, థర్డ్ ఇంటెలిజెంట్ కాదు, థర్డ్ దద్దమ్మాలని చెప్పేసి ఆవిడ మరింత మంట మీద పెట్రోల్ అయితే జల్లింది శ్రీముఖ్. ఈ టీమ్స్ ఫామ్ అయితే కరెక్ట్గా చేయట్లేదు అనేది మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వన్, దీపక్ స్కిప్ ద రౌండ్ ఫైర్ కార్డు ఉంది కదా, అదే రౌండ్కి వాడుకోవచ్చు అంట, లేదా తమ టీం మెంబర్కైనా వాడచ్చు అంటే ఆ పాయింట్స్ వస్తాయన్నప్పుడు ఆయన తన కోసమే వాడుకుంటానని చెప్పేసి. సరే ఇక ఫస్ట్ టాస్క్ ఏంటి, మిథిలేష్ ఒక టీం నుంచి అమను, అపూర్వ వచ్చారు కదా, అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ చెప్పాలి, మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్మ్యాచ్డ్ అయ్యే ఉండాలి, అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నా సరే సేమ్ ఆన్సర్ రాసిన వాళ్ళకి అయితే పాయింట్ ఉండదు, యూనిక్గా రాయాలి. సో అట్లా పాయింట్ వస్తుంది. అలా యూనిక్ ఆన్సర్స్ ఇస్తూ ఎక్కువ పాయింట్లు గెలిచిన వాళ్ళకి 30 పాయింట్లు అన్నారు. బాగుంది. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటి, ఏ జంతువు పాలిస్తుంది అంటే సాధారణంగా మనం అందరం ఆలోచించేది కామన్గా చిన్నప్పటి నుంచి విని ఆవు పాలిస్తుంది, టక్కన అవే రాస్తారు, కానీ యూనిక్గా ఉండాలి కదా. సో అందుకోసమనే వాళ్ళు ఆలోచించి నేను రాసింది మళ్ళీ వాళ్ళు రాయకూడదు, మ్యాచ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అన్మ్యాచ్డ్గా వెతుక్కుంటూ ఆమెనేమో హిపోపోటామస్, అట్లాగే మిథిలేష్ ఏమో వైల్డ్ బోర్, అట్లాగే అపూర్వ డాంకీ, ముగ్గురు యూనిక్గా రాశారు, రొటీన్గా రాసేయకుండా మ్యాచ్ అయ్యే మాదిరిగా రాసేయకుండా. సో ముగ్గురికి పాయింట్లు వచ్చాయి. అట్లాగే రెండో ప్రశ్న, ఎక్కడ మూవీ చూడగలుగుతారు, అమనేమో బాత్రూమ్ అన్నాడు, మిథిలేష్ ఏమో గేమింగ్ జోన్ ఇట్లా చెప్పాడు, అపూర్వ ఈ కార్ డ్రైవింగ్ థియేటర్, ఓపెన్ థియేటర్ అట్లా కదా చూస్తుంది. సరే ఇక్కడ కూడా ముగ్గురు యూనిక్గా చెప్పారు, ముగ్గురికి పాయింట్స్ ఓకే. అయితే ఇక్కడ అమన్ చెప్పిన దాని గురించి వాళ్ళు నవ్వుకున్నారు కదా, బాత్రూంలో చూస్తామనేటప్పుడు ఒక సర్వే ప్రకారం 80% పీపుల్ ఫోన్ పట్టుకొని ఎక్కువగా బాత్రూంలోనే చూస్తున్నారని లేటెస్ట్గా తేలింది. ఎందుకు ఇక్కడ లాజిక్ కూడా రీజన్ కూడా ఏంటంటే రిచ్ పీపుల్ అందరికంటే బెడ్రూమ్ ఉండొచ్చు, డ్రాయింగ్ రూమ్ ఉండొచ్చు, రెస్ట్ రూమ్ ఉంటుంది, రకరకాలుగా హాల్ ఉంటుంది, ఇంకా 4-5 రూమ్స్ ఉండొచ్చు ఒక్కొక్కరికి. బట్ ఇక్కడ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ అందరికీ చిన్న ఇళ్ళల్లో ఉండేటప్పుడు, 2 గదుల ఇళ్ళల్లో, 3 గదుల ఇళ్ళల్లో ఉండేటప్పుడు ఎక్కువ టైం ఆ ఫోన్ పట్టుకుని పోయి బాత్రూంలో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నారని ఇది ఒక సర్వే ప్రకారం తేలింది. 80% అంట. సో అమన్ అయితే చెప్పిన ఆన్సర్ అది. వాళ్ళకి ఆ సర్వే గురించి బహుశా తెలియకపోవచ్చు, వాస్తవాలే ఇవి. సరే ఇక మూడో ప్రశ్న ఏంటి, ఎల్లో కలర్ ఫ్రూట్ పేరంటే అమన్ మోసంబి, మిథిలేష్ మోసంబి, అపూర్వ పైనాపిల్. ఆమెది యూనిక్ అయింది, వాళ్ళిద్దరిది మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళిద్దరికి పాయింట్ రాలే. నెక్స్ట్ నాలుగోది, ఆల్ఫాబెట్ ఏ మంత్లో ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు అందరూ, క్యాపిటల్ ఏ అని కూడా అడగలే, లేకపోతే స్టార్టింగ్ అని కూడా అడగలే. సో అందుకనే అమన్ మార్చ్ అన్నాడు, అందులో ఏ వస్తుంది. అట్లాగే మిథిలేష్ అండ్ అపూర్వ ఆగస్ట్ చెప్పారు, ఆయన జనవరి చెప్పారు, ముగ్గురికి పాయింట్లు అయితే వచ్చాయి. నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు ఉంటారంటే అమన్, ప్రియా ఉంటాడంటే, మిథిలేష్ అండ్ అపూర్వ ఇద్దరు కలిపి రోహిత్ చెప్పారు. ఇద్దరు మ్యాచ్ అయిపోయినాయి కదా, యూనిక్ ఉండాలి కదా. సో అమన్కి పాయింట్ వచ్చింది, వీళ్ళిద్దరికి రాలా. అట్లాగే బీబీ ఇంట్లో వరస్ట్ ఏంటి, ఒకటి డిస్రెస్పెక్ట్,
2 బ్యాక్ బిచ్చింగ్, 3 నమ్మక ద్రోహం. ఈ మూడింట్లో మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లో అస్సలు బాగాలేదు, ఇది వర్స్ట్ థింగ్ అనుకునేది మీకేమనిపించింది? ఆ మూడింట్లో ఖచ్చితంగా తెలియజేయండి. 3 ఇది ఆల్మోస్ట్ ఇది వర్స్ట్ థింగ్సే. డిస్రెస్పెక్ట్ ఫస్ట్ నా అభిప్రాయం ప్రకారం, ఆ తర్వాత నమ్మక ద్రోహం 2 వస్తుంది, 3దేమో బ్యాక్ బిచ్చింగ్ వస్తుంది. అయితే వీళ్ళేం చేశారు? అమనేమో బ్యాక్ బిచ్చింగ్, అట్లాగే అపూర్వ బ్యాక్ బిచ్చింగ్ రాశారు, మిథిలేష్ ఏమో నమ్మక ద్రోహం ఆయన రాసుకొచ్చారు. సో ఆయనకైతే పాయింట్. మొత్తంగా చూసుకుంటే అమన్ టీంకేమో 20, ఆ మిగిలిన టీంలకైతే చెరో 30 వచ్చాయి. ఇక రెండో టాస్క్కి వచ్చేసరికి క్రికెట్ టీం ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ జెర్సీ నెంబర్ చెప్పి, వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళ స్పెషల్ ఏంటి, వాళ్ళ స్కిల్ ఏంటి, ఏ బౌలరు లేకపోతే ఏ బ్యాట్స్మెన్ ఏంటి అనేది నిజంగా ఆ టీం అంతా వచ్చి చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలా టఫ్ టాస్కే, ఖచ్చితంగా టఫ్ టాస్కే. ఇక్కడ దీపక్, రోహిత్ అండ్ రామకృష్ణ వచ్చేటప్పుడు రామకృష్ణ టీంలో మిగిలిన 4 అమ్మాయిలు కాబట్టి ఆటోమేటిక్గా అబ్బాయి కొద్దిగా క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక అతను వచ్చినట్టు ఉన్నారు. ఇక తర్వాత రోహిత్ కూడా వచ్చినాడు, ఇక్కడ దీపక్ వచ్చాడు. దీపక్ ఇక్కడ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు. ఫైర్ కార్డు యూజ్ చేసుకోవాలంటే 30 పాయింట్లు వస్తాయంటే ఆడకుండా ఊరికి అలా తప్పుకుంటే స్కిప్ అయిపోతే చేసుకుంటే అంత పవర్ ఉండేటప్పుడు వాడుకోవడం వేరు, సరైన నిర్ణయమే. ఎందుకంటే చాలా టఫ్ టాస్క్ అది. సో తెలివిగా వాడుకున్నాడు. లేదంటే అది ఎటు వాడడానికి మరి లేదంటే ఒక్కరోజుతోనే ఆ ఆఫర్ కనుక వాడేసుకున్నాడు, తప్పుకున్నాడు, మంచి పని చేశాడు. ఇక రామకృష్ణ కూడా స్టార్టింగ్లో టకా 3 పాయింట్లు చెప్పాడు. 4ది కూడా రైట్ హ్యాండ్ బౌలరు జెర్సీ చెప్పాడు, పేరు చెప్పాడు. రైట్ హ్యాండ్ బౌలర్ అన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అన్నాడు, బట్ రైట్ హ్యాండ్ బౌలర్. ఆ ఒకటి కూడా రాంగ్ అయింది తప్ప మిగతా మంచిగానే చెప్పాడు. ఆయన కూడా 3 పాయింట్లు టకా చెప్పాడు. ఇక రోహిత్ ఎదుగు కుమ్మేశాడు. ఆ టీం కెప్టెన్ కావచ్చు, ఇంకొక 45 జెర్సీ కావచ్చు, వేణుగోపాల్ ఒక ఆయన, అట్లాగే 33 జెర్సీ చిన్నస్వామి, ఈ రైట్ హ్యాండ్ బౌలర్ 63 జెర్సీ నెంబర్లు. వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బౌలరా, ఫాస్ట్ బౌలరా, స్పిన్ బౌలరా, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనా ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా 5కి 5 చెప్పాడు. కాకపోతే రామకృష్ణ కూడా చెప్పినా సరే ఆటోమేటిక్గా విన్నరు. ఒక పాయింట్తో ఎక్కువైనా సరే ఆయనకి కదా ఎక్కువ ఆ వాల్యూ. పైగా ఇలాంటి టఫ్ టాస్క్లో 5 పాయింట్లతో రోహిత్ అయితే విన్ అయ్యాడు, వాళ్ళ టీంకి 20 పాయింట్లు తెచ్చాడు. ఇతడేమో రామకృష్ణ చెప్పిన 3 పాయింట్లతో 10 పాయింట్లు అయితే తెచ్చుకోగలిగాడు. ఇది టాస్క్ బాగానే పర్ఫామ్ చేసి నిజంగా రోహిత్ని అయితే కూడా మెచ్చుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ వన్ మరో టాస్క్, 3వ టాస్క్ ఏంది? 20 వస్తువుల పేర్లు చెబుతుంటే డ్రాయింగ్ చేయాలి. టక తక్కువ టైం ఇచ్చినట్టుంది, అర్థమవుతుంది. టక్కన సమోసా అనగానే రఫ్గా బండగా గుర్తుగా రాసుకోవాలి, లేదా పెన్ అనగానే గీసుకోవాలి, బ్యాట్ అనగానే గీసుకోవాలి. అట్లా రకరకాల చెప్పు అని, స్టార్ అని, కుక్కరు, ఇంకేంది మస్కిటో, ఆటో, లడ్డు, కోకోనట్, చీపురు, ఇట్లా బ్యాట్, కత్తిర, అంబ్రెల్లా టక చెప్పుకొని రఫ్గా వేసేయాలి. టక ఇలా గీసుకుంటూ పోవాలి. ఇంకంతే, ఎక్కువ టైం కూడా లేదు కనుక అంబ్రెల్లా అనగానే ఇలా టక్కన కేక్ రఫ్గా అది పెట్టుకోలే. మంచి టాస్క్ ఇది ఒక రకంగా. మొన్న ఇదే టాస్క్లో ఇట్లాంటి టాస్క్లోనే ఆ కలర్స్ పజిల్స్ అనేటప్పుడు గుర్తుపెట్టుకొని వచ్చి సృష్టి బాగా పర్ఫామ్ చేసింది, 20కి 10 పాయింట్లు తెచ్చింది. బట్ ఈరోజు అయితే ఫెయిల్ అయింది. కేవలం మూడే రైట్ చెప్పగలిగి 10 పాయింట్స్ అయితే తెచ్చుకుంది. ప్రియాంక 4 అయితే రైట్ చెప్పగలిగింది, 20. బట్ ఈ అమ్మాయి ఫస్ట్ది కూడా ఆ చెప్పు అనేది ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ అయిపోతున్నట్టుంది ఆ పిల్ల, లేదంటే మంచిగానే చెప్పగలిగేది. బట్ ఝాన్సీ 5 రైట్ చేసి 30 పాయింట్లు అయితే ఆవిడ తెచ్చుకుంది. ఈ టాస్క్ కూడా బాగుంది, ఇంట్రెస్ట్గా, ఫన్నీగా, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా. నెక్స్ట్ వన్ ఇంకొక 4వ టాస్క్ ఏంటంటే టేబుల్ మీద రెడ్ సర్కిల్ పెట్టి, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది టాస్క్ ఫన్ కోసం ఆడుతూ ఉన్నారు కదా, అది రెడ్ సర్కిల్ పెట్టి 3 వైట్ కార్డ్స్ వేయాలి. ఆ రెడ్ ఏమాత్రం కనబడినా అవుట్. అది చూడడానికి అరే ఎంత సింపుల్ టాస్క్ అన్నట్టు ఉంటుంది. కానీ ఆ 3 అటెంప్ట్స్తో మొత్తం రెడ్ అంతా కవర్ చేసేయాలంటే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన పేపర్ కూడా కొద్దిగా లైట్ వెయిట్ ఉన్నట్టు ఉంది. వాళ్ళు అనుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఇలా ఈ ఏరియా కవర్ అవుద్దు అనుకుని వేసినా వీళ్ళు అనుకున్న ఏరియా ఒకటి కొద్దిగా అటు ఇటు అవుతుంది అది. అందువల్ల మొత్తానికి శాలిని, అబ్బాగి తుల్లూరు, రాజ్ కుమార్ ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు. సో మరిది లైట్ వెయిట్ కావడం కావచ్చు ఏదైనా, అరే ఇంత సింపుల్ టాస్క్ అన్నట్టు ఉంది. మీరు కూడా సరదాగా ట్రై చేయండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలతో ఏమైనా ఆడించాలి, టైంపాస్ చేయాలనుకుంటే. సరే నెక్స్ట్ వన్, ఇది ఒక మంచి టాస్క్, భలే ఉంది. అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తారనిపించింది. ఆ తులాభారం టాస్క్ అయితే నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరు ఎట్లా ఎలా ఇప్పుడు 8 బాల్స్ ఇచ్చారు, 2 సార్లు వాడుకోవచ్చు అంట తులాభారం. 7 బాల్స్ సేమ్ వెయిట్ ఉంటే ఆ 8వ బాల్ ఒక్క బాల్ మాత్రమే కొద్దిగా వెయిట్ ఉంటుంది. అది కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, కొద్దిగా ఉంటుంది కనుక ఆ బరువైన బంతి ఎందుకు కనిపెట్టాలి ఇది చెప్పారు. అయితే టైం ఎక్కువ ఇవ్వడం కూడా అడ్వాంటేజ్ అయినట్టుంది. 20 ఐటమ్స్ చెప్పి టక డ్రాయింగ్ వేయాలని తక్కువ టైం ఉన్నట్టుంది, అందుకే బాగా కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ ఎక్కువ టైం ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ చేసుకుని లెక్కలు వేసుకొని ఏది వెయిట్ తక్కువ అని అలా చేసుకుంటూ చక్కగానే ఆడారు. ఫస్ట్ ఇక్కడ బాగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే గాయత్రి నిజంగా అప్రిషియేట్ చేయాలి.
ఆ అమ్మాయి ఫస్ట్ చూసినప్పుడు ఒకటేమో 40 గ్రామ్స్, ఒకటేమో 50 గ్రామ్స్. అంటే కేవలం 10 గ్రాములే వెయిట్ ఎక్కువ. మిగతా అన్ని 7 బాల్స్ 40 గ్రామ్స్ ఉంటే ఒకటి మాత్రమే 50 గ్రామ్స్. అంత తక్కువ మార్జిన్ కేవలం 10 గ్రాములు ఉండేటప్పుడు దాన్ని కనిపెట్టడం అనేది చాలా టఫే. అయితే ఆ అమ్మాయి చాలా తెలివిగా స్మార్ట్ మూవ్ ఎట్లా ఆడిందంటే 8 క్యాలిక్యులేషన్ లెక్కలన్నీ వేసుకొని చెరో సగం చేసింది సింపుల్గా. 4 ఒక పక్క, 4 ఒక పక్క వేసింది. ఆ 4 కొద్దిగా ఏదైతే వెయిట్ ఎక్కువ ఉందనిపించిందో ఆ 4ని తీసుకొని మిగతా 4ని పక్కన పెట్టేసి ఆ 4నే మళ్ళీ 2 వేసింది. ఆ 2 ఎటువైపు అయితే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉందో ఆ 2 తీసుకొని మిగతా 2 పక్కన పెట్టి ఆ 2 మళ్ళీ ఒకటేసి అలా కేవలం 3 స్టెప్పుల్లో చక్కగా బయట అయితే పెట్టగలిగింది. తేల్చేసింది ఏది వెయిట్ అనేది. రియల్లీ గ్రేట్, మెచ్చుకోవాలి ఆ అమ్మాయిని. ఇక హేమంత్ ఉన్నాడు, హేమంత్ కూడా ట్రై చేశాడు. కాకపోతే ఇది రివర్స్ ఇంజనీరింగ్ అనే మాదిరిగా ఒకటి పెట్టి మళ్ళీ దాన్ని కంపేర్ చేసి 4 పెట్టి, అందుకే వాళ్ళు కూడా ఏంటి అసలు కన్ఫ్యూజ్ అయిపోయి చెడగొట్టుకుంటాడు ఏంటనే మాదిరిగా హేమంత్ ట్రై చేసే విధానం కూడా ట్రై చేశాడు. కన్ఫ్యూజ్ కాకుండా మ్యాక్సిమం అయిపోతాడేమో అనిపించింది, కానీ ఎక్కువ టెస్టులు చేసింది ఆయన. ఆవిడ 3 స్టెప్పుల్లో క్లోజ్ చేసేసింది. ఈ హేమంత్ అయితే కొద్దిగా ఎక్కువ స్టెప్సే తీసుకున్నాడు. ఈ చరణ్ కూడా ట్రై చేసి ముగ్గురు కూడా పర్ఫెక్ట్గా గెస్ చేసేసారు. తక్కువ వెయిట్ 40 గ్రాముల వెయిట్ ఏది ఉంది 50 గ్రాములు, ముగ్గురు కూడా అప్రిషియేట్ చేయాలి. బాగా ఆడారు, నిజంగా గ్రేట్. చాలామందికి అర్థం అయ్యి ఉండదేమో, బస్ ఇది ఎట్లా ఆడతారు 8 బాల్ అంటే ఎలా ట్రై చేస్తారని అనుకుని ఉంటారు. సరే, హేమంత్ టీంకి అయితే ఫైనల్ 80 పాయింట్స్, బ్లూ టీం ప్రియాంక టీంకి 90 పాయింట్స్, గ్రీన్ ఝాన్సీ టీంకి అయితే 120 పాయింట్స్. అడ్వాంటేజ్ అయింది కదా గ్రీన్ ఝాన్సీ ఫస్ట్ ఎంచుకోబట్టే. అట్లా ఈ రకంగా ఝాన్సీ అయితే ఓటు అప్పీల్ చేసుకుంది. మరి తప్పదు, మొన్నంటూ ఆ అమ్మాయికి అవకాశం వచ్చినా వేరే హేమంత్కి అవకాశం వచ్చింది కనుక మరి ఈసారి కూడా ఇవ్వకపోతే ఎట్లా. బిగ్ బాస్ హౌస్లో అప్పుడప్పుడు స్వార్థం కూడా ఉండాలి. ఆ విషయాన్ని ఎవరావిడ శ్రీముఖ్ కూడా గుర్తు చేసింది. స్వార్థంతో నీ కోసం నువ్వు ఆడుకుంటావా మళ్ళీ ఇచ్చేస్తావా అంటే, ఓకే నాకు స్వార్థంతో ఆడుకోవడానికి గుర్తు చేసావు అక్క అనిలాక ఆవిడైతే ఓటు అప్పీల్ చేసుకుంది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఖచ్చితంగా ఆయనకి రోహిత్కి అర్హుడు అనిపించింది. ఆ 11 మంది ప్లేయర్స్ వచ్చి అప్పటికప్పుడు వాళ్ళ స్కిల్స్ చెప్పి నేమ్స్ చెప్పి ఆ టఫ్ టాస్క్ అవి బాగా చేశాడు కనుక అఫ్కోర్స్ ఆయనకే ఇవ్వాలి. ఆయన కూడా సింపుల్గా చక్కగా మంచిగా ఓటైపోయేది చేసుకున్నాడు. ఎల్లో కార్డు సృష్టికి తక్కువ పర్ఫామ్ చేసిందని, అది కరెక్టే ఆవిడ చేసింది. సరే, ఇక్కడ రాజకుమారి గురించి మాట్లాడుకోవాలి. ఆవిడ అక్కడ ఏడ్చింది, ఎమోషన్ అయ్యింది, కాన్ఫిడెన్స్ కోల్పోయింది. మరి మీకేమనిపించింది? సింపతి ఏమైనా వాడుతుంది అనిపించిందా, లేకపోతే రియల్గా ఎమోషన్ అనిపించిందా? అట్లాగే ఉండడమే బెటర్. ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటనేది జస్ట్ సింపుల్గా ఒక కామెంట్లో తెలియజేయండి చాలు. అయితే ఎందుకు ఏడ్చావమ్మా అని అడిగితే అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, కానీ నేను బెస్ట్ అనిపించుకోలేదు, ప్రూవ్ చేసుకోలేకపోయినా, నేను డిసప్పాయింట్ అయ్యి ఏడ్చినానండి. నా సజెషన్ ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ రాజ్కుమార్ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంది. చూడకపోయినా ఆవిడ ఫాలోవర్స్ కానీ ఆవిడ గేమ్ని ఇష్టపడే వాళ్ళు కానీ ఆవిడ హౌస్లో ఉండాలని కోరుకునే వాళ్ళు కానీ ఆవిడకైతే సజెషన్ షేర్ అయితే చేయండి. ఆవిడ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా హౌస్లో ఉంటుంది. సో ఉండాల్సిన కంటెస్టెంట్. అయితే ఆ అమ్మాయి ఇలాంటి స్టేజ్లో ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్లా ఎమోషన్ అయిపోయి ఏడు చేస్తే ఖచ్చితంగా కనెక్ట్ కారు ఆడియన్సు, అది రాంగ్ వేలో పోతుంది. స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి స్పోర్ట్ స్పిరిట్ ఉండాలి. కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. మనం గెలుస్తాం ఈ టాస్క్, ఇంకొక ఆయన గెలుస్తాడు, ఇంకొక ఆయన గెలుస్తాడు. అన్నీ ఒకళ్ళే గెలవలేరు కదా, పక్కోళ్ళు గెలుస్తారు. ఆ గెలుపుని అప్రిషియేట్ చేయాలి, స్పోర్టివ్గా పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈవిడికి ఏంటి 3 గ్రీన్స్ ఈవిడికే కదా వచ్చాయి. నల్లేరిపోయిన అడగలాగా ఫస్ట్ రౌండ్లో కొట్టుకొచ్చింది కదా టెన్షన్ ఫ్రీగా. మిగతా వాళ్ళందరికీ 1 రెడ్ వచ్చి 2 రెడ్లు వచ్చి ఉంటామో పోతామో అని దశలు దాటుకుని టెన్షన్గా వచ్చారా. ఈవిడికి ఎంత ఈజీగా అయ్యింది, 3 గ్రీన్స్ వచ్చాయి. ఆ ఫైర్ కార్డు ఫస్ట్ ఈవిడే కదా, నేనే ఫస్ట్ ఫైర్ కార్డు గెలుచుకున్నాను, ఎంత పాజిటివ్ వైపు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది కదా అది. అట్లాగా ఓటేపీలు కూడా నేనే ఫస్ట్ చేసుకున్నాను కదా. మరి మిగతా వాళ్ళకి అవి కూడా రాని వాళ్ళు ఉన్నారు కదా, 3 గ్రీన్స్ రాక టెన్షన్ పడిన వాళ్ళు ఉన్నారు. ఆ ఫైర్ కార్డు వస్తే సేవ్ అవుతాం కదా, హెల్ప్ అవుతుంది కదా, ఏదో రకం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా, అది లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఓటేపీలు కూడా రాని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో పోల్చుకుంటే ఇవిడికి అన్నీ వచ్చాయి కదా. అయితే ఇక్కడ ఇవిడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే రాజ్కుమారే, ఇప్పుడు ఆవిడికి కష్టాలు ఉన్నాయి, 3 పిల్లలు, పెళ్ళిళ్ళు విడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం, ఫేస్కి సర్జరీ అవ్వడం, ఇవన్నీ చూసి అయ్యో జాలిపడి సానుభూతి పడి ఆవిడకి ఇక్కడ అవకాశం ఇవ్వాల. అట్లా కష్టాలు కన్నీళ్ళ గురించి చెప్పిన వాళ్ళు, సెంటిమెంట్ ఎమోషన్ గురించి చెప్పిన వాళ్ళు చాలామంది అప్లై చేశారు, వచ్చారు. వాళ్ళందరినీ చాలామంది అందరూ రొటీన్కి ఇదే చెబుతున్నారు, ఎవడికి లేవు కష్టాలంటే రిజెక్ట్ చేశారు. మరి ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారంటే అవన్నీ వచ్చినా సరే చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆ రాని ఇంకేం వస్తుంది జీవితం అన్నాక, నాకు రాకపోతే ఓడికి వస్తాయి, కష్టాలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయి అన్న మాదిరిగా రాని వస్తాయి. భర్త వదిలేసాడు, పోనీ వదిలిన బతుకుతా, పిల్లలు ఉన్నారు, పిల్లలు పెంచాలి, పోషించాలి, ఇంకో మళ్ళీ పెళ్ళి అయింది, ఆయన కూడా బాధ్యత లేకుండా ఉన్నాడు, పోతే పోనీ నేనేదో ప్రయత్నం చేస్తా, వ్యాపారాలు పెట్టించా, దురదృష్టం కొద్ది యాక్సిడెంట్ అయింది, అయినా కాన్ఫిడెన్స్ కోలే, మొహం మీద అంత
గాయాలైనా సరే మేకప్ లేకుండా వీడియోలు తీసి చూడండి, అది ఆ కాన్ఫిడెన్స్ నచ్చి సో ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు హౌస్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది వదిలేసి అయ్యో నేను గెలవలేకపోయాను, నాకు గ్రీన్ తెచ్చుకోలేకపోయాను, నేను ఇంప్రెస్ చేయలేకపోయాను అంటే నీకంటే వాళ్ళకి ఇంకా చాలా రాలేదు కదా, వాళ్ళందరూ ఏమైపోవాలి. సో ఆవిడకి నా సజెషన్ ఒకటే, ఈ ఏడుపు, ఈ సెంటిమెంటు, ఆ స్ట్రగుల్ జర్నీ అవన్నీ పక్కన పెట్టేసి రాటు తేలాలి. నేను దూసుకుపోతా, నేను ఆడతా, నేను చూస్తా, నేను చేస్తా అని ఆ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే ఆవిడ జర్నీకే మేలు జరిగింది. లేకపోతే ఖచ్చితంగా మైనస్ అయితే అవుతుంది. మరి మీకు ఓవరాల్గా ఏమనిపించింది ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోకి హైప్ ఇవ్వకపోతే హైప్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.